హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ హోమ్ మేడ్ కేక్స్ అండ్ బ్లాగ్స్ తిరుపతి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కేక్ వచ్చి ఎగ్లెస్ బటర్ స్కాచ్ కేక్ అండి. ఇది ప్రీమిక్స్తో నేను స్పాంజ్ అనేది రెడీ చేశాను. మీకు ప్రీమిక్స్తో స్పాంజ్ ఎలా చేసుకోవాలి అనేది ఫుల్ వీడియో ఒక పైనాపిల్ కేక్ వీడియోలో ఉందండి, మన వీడియోస్లో ఉంది. ఒకసారి కావాలంటే అందులో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు కేక్ని రెడీ చేసుకున్నాం కదా, దీన్ని లేయర్స్ కట్ చేస్తున్నాను. ఫస్ట్ ఇలా మార్క్స్ పెట్టుకొని లేయర్స్ అనేది కట్ చేసుకుంటే మనకి చాలా నీట్గా లేయర్స్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, టర్న్ టేబుల్ మెల్లిగా రొటేట్ చేస్తూ ఇలా మనం నైఫ్తో కట్ చేసుకున్నామంటే లేయర్స్ బాగా వస్తాయన్నమాట. 3 లేయర్స్ కట్ చేసుకున్నాము. ఇది ఎగ్లెస్ బటర్ స్కాచ్ కేక్. దీనికి ఫిల్లింగ్స్ అంతా కూడా నేను హోమ్ మేడే ప్రిపేర్ చేశానండి. క్యారమల్ సాస్, ప్రెలైన్, నట్స్తో చేస్తాము. ప్రెలైన్ అనేది బాదాం, కాజు అలా నట్స్ యూస్ చేసి చేస్తాం ఫ్రెండ్స్. టర్న్ టేబుల్ పైన ఇలా టిష్యూ పెట్టుకున్నామంటే మనకి కేక్ బోర్డ్ అనేది స్లిప్ అవ్వకుండా ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫిల్లింగ్స్, బటర్ స్కాచ్ సాస్, షుగర్ సిరప్, అలానే నట్స్ పౌడర్ అనమాట, ప్రెలైన్ అంటారు. ఇలా స్టిఫ్ పీక్గా క్రీమ్ అనేది బీట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కేక్ బోర్డ్ పైన కొంచెం క్రీమ్ అప్లై చేసి స్పాచులాతో స్ప్రెడ్ చేసి స్పాంజ్ పెట్టుకొని షుగర్ సిరప్తో సోక్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ షుగర్ సిరప్లో కొంచెం నేను క్యారమెల్ సాస్ అనేది మిక్స్ చేసి కలుపుకున్నాను అనమాట. అందుకే మనకి షుగర్ సిరప్ ఈ కలర్లో ఉంది. స్పాంజ్లో మనకి ఈ ఫ్లేవర్స్ అనేది సోక్ అయిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే. అందుకోసం నేను ఎప్పుడు చేసినా మనకి బటర్ స్కాచ్ కేక్లో ఇలానే ఉంటుంది. అలానే నా దగ్గర బెస్ట్ సెల్లింగ్లో బటర్ స్కాచ్ కేక్ కూడా ఒకటండి. అది తీసుకున్న వాళ్ళందరూ టేస్ట్ చాలా బాగుందని చెప్తారు. ఎందుకంటే హోమ్ మేడే కదండి. హోమ్ మేడ్ చేసినప్పుడు ఏదైనా మనకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందన్నమాట. ఇలా ఫుల్గా బటర్ స్కాచ్ సాస్ అనేది ఫిల్ చేసుకొని అలానే ప్రెలైన్ అనేది యాడ్ చేసుకొని నట్స్ పౌడర్ ఫిల్లింగ్స్ అనేది ఇచ్చుకుంటున్నాను ఫ్రెండ్స్. టేస్ట్ వైజ్ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు సెకండ్ లేయర్ కూడా యాడ్ చేస్తున్నాను. దీన్ని షుగర్ సిరప్తో సోక్ చేసుకొని మళ్ళీ సేమ్ మన ఫిల్లింగ్స్ అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సెకండ్ లేయర్ పెట్టిన తర్వాత ఇలా క్రీమ్ని కొంచెం అడ్జస్ట్ చేసామనుకోండి, మనకి ఆ స్పాంజ్ అనేది కదలకుండా చక్కగా ఉంటుందన్నమాట. అందుకోసమని నేనైతే ఇలా చేస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ సాస్ యాడ్ చేసుకొని బటర్ స్కాచ్ సాస్, ప్రెలైన్ యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు థర్డ్ లేయర్ అండి. థర్డ్ లేయర్ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. మనం షుగర్ సిరప్ యాడ్ చేసుకొని, షుగర్ సిరప్ అనేది మనం స్పాంజ్ని బట్టి యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ చేసామంటే అది మనకి లీక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మన స్పాంజ్ ఎంత సాఫ్ట్నెస్ ఉంది, దానికి ఎంతైతే సాస్ అదే షుగర్ సిరప్ యాడ్ చేయొచ్చు అనేది చూసుకొని చేసుకోవాలండి. ఎక్కువ చేసుకున్న ప్రాబ్లమే, తక్కువ చేసుకున్న మనం ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత హార్డ్ అయిపోతుంది అనమాట. కాబట్టి షుగర్ సిరప్ అనేది మనం కరెక్ట్గా యాడ్ చేసుకుంటేనే మన కేక్ టెక్స్చర్ అనేది బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. పీసెస్ కట్ చేసిన తర్వాత మనం చేతితో తీసుకోవడానికి కూడా ఇదే అనమాట మెయిన్ రీజను. మెస్సీగా అవ్వకుండా ఉండాలి అంటే షుగర్ సిరప్ అనేది చక్కగా వేసుకున్నామంటే పీస్ అనేది చక్కగా ఉంటుంది మనకి కట్ చేసి తీసుకోవడానికి. ఇప్పుడు నేను క్రమ్ కోట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక ½ అన్ అవర్ పెట్టుకున్నానండి. తర్వాత ఇప్పుడు ఫైనల్ కోటింగ్ అయితే ఇస్తున్నాను. పైపింగ్ బ్యాగ్ యూస్ చేసి క్రీమ్ అనేది కేక్ మీద అప్లై చేసుకున్నాను ఫ్రెండ్స్. అలా అయితే మనకి చక్కగా వస్తుందన్నమాట. అంటే మనం చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది పైపింగ్ బ్యాగ్ యూస్ చేయడం వల్ల. ఇదిగోండి, ఇలా స్పాచులాతో కొంచెం రఫ్గా క్రీమ్ అనేది స్ప్రెడ్ చేసి, ప్యాలెట్ నైఫ్ అండి, సారీ స్పాచులా అన్నాను, ప్యాలెట్ నైఫ్తో ఇలా క్రీమ్ అనేది స్ప్రెడ్ చేసి ఇలా స్క్రాపర్తో, స్టీల్ స్క్రాపర్ అండి ఇది, దీంతో ఐసింగ్ అనేది చేస్తున్నాను అనమాట. అంటే షార్ప్ ఎడ్జెస్ కోసం ఇప్పుడు మనము చేస్తున్నాము. ఇది వెంటనే రాదండి, కొంచెం ఒక 2-3 టైమ్స్ మనం టర్న్ టేబుల్ ఇలా రొటేట్ చేస్తూ చేసామంటే మనకి సైడ్స్ అంతా క్రీమ్ చక్కగా వస్తుంది, షార్ప్ ఎడ్జెస్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ప్యాలెట్ నైఫ్తో ఇలా క్రీమ్ తీస్తున్నాను. సైడ్స్ మనము
స్క్రేప్ చేసిన ప్రతిసారి క్రీమ్ అనేది పైకి వస్తుంది. అప్పుడు ఆ క్రీమ్ని మనము ఇలా ప్యాలెట్ నైఫ్తో తీసుకోవాలన్నమాట. అప్పుడు షార్ప్ ఎడ్జెస్ అనేది మనకి వస్తుంది. ప్యాలెట్ నైఫ్తో తీసిన ప్రతిసారి మనము అది ప్యాలెట్ నైఫ్ అనేది మనం క్లీన్ చేయాలా. ఒకసారి తీసినాక వెంటనే అది క్లీన్ చేసి నెక్స్ట్ టైం ప్యాలెట్ నైఫ్ అనేది మనం కేక్ మీద పెట్టాలన్నమాట. అలా అయితేనే మనకి నీట్గా వస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఎక్కడైతే క్రీమ్ తక్కువ అనిపిస్తుందో అక్కడ అప్లై చేసుకుంటూ నిదానంగా ఇలా స్క్రాపర్తో చేస్తూ టర్న్ టేబుల్ మెల్లిగా రొటేట్ చేసుకుంటూ చేయాలండి. ఐసింగ్ అనేది వెంటనే రాదండి, కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మనకి వస్తుంది. ఇప్పుడు మన ఐసింగ్ పూర్తయిపోయిందండి. బోర్డ్ అనేది నేను టిష్యూతో క్లీన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం చేస్తున్న కేక్ వచ్చి డాడీ బర్త్డే కోసం ఒక డాటర్ ఆర్డర్ ఇచ్చారు. అందుకు నేను వైట్ పైన బ్లూ కలర్ డిజైన్ వచ్చేలాగా చేస్తున్నాను. ఈ డిజైన్కి మనం ఎటువంటి నాజిల్స్ యూజ్ చేయడం లేదండి. చిన్న స్పూన్తోనే మనము ఈ డిజైన్ అనేది ఇచ్చుకుంటాం ఫ్రెండ్స్. నాజిల్స్ యూజ్ చేయకుండా డిజైన్ అనేది చేసుకోవచ్చు. అంటే బిగినర్స్ ఉంటారు కదండి, వాళ్ళకి నాజిల్స్ అవసరం లేకుండా కూడా చేసుకోవచ్చు. ఇట్లా కొంచెం వైట్ కలర్ క్రీమ్లో, అదే విప్పింగ్ క్రీమ్లో బ్లూ కలర్ జెల్ కలర్ యాడ్ చేసుకొని ఇలా బ్లూ క్రీమ్ అనేది రెడీ చేసుకున్నాను. స్పూన్తో ఇలా స్ట్రోక్స్ అయితే ఇచ్చుకుంటున్నానండి. ఇదిగోండి ఫ్రెండ్స్, చాలా చక్కగా ఉంటుందండి. ఇప్పుడు ఇది డార్క్ బ్లూ కలర్ కదండి, ఇప్పుడు కొంచెం లైట్ కలర్ స్కై బ్లూ కలర్ డార్క్ కలర్ యాడ్ చేసుకొని దీని మీద ఇంకొంచెం స్ట్రోక్స్ అనేది, ఇది రాయల్ బ్లూ కలర్ అండి, ఇది యాడ్ చేసుకొని ఈ క్రీమ్లోనే ఇంకొకసారి స్ట్రోక్స్ అనేది ఇచ్చుకుంటే మనకి డబల్ షేడ్ అనేది వస్తుందండి. ఫస్ట్ మనం లైట్ కలర్ అప్లై చేసాము, ఇప్పుడు డార్క్ కలర్ అప్లై చేస్తున్నాము. మొత్తం కేక్ మొత్తం అక్కడక్కడ ఇలా డార్క్ కలర్ అనేది అప్లై చేస్తే మనకి లుక్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. ఇది ఎవరైనా చేయొచ్చు ఫ్రెండ్స్. బిగినర్స్గా ఉన్న వాళ్ళు ట్రై చేయండి, డిఫరెంట్గా ఉంటుంది. ఈ బటర్ స్కాచ్ కేక్ అనేది మన దగ్గర బెస్ట్ ఉంటుందండి, చాలామంది ప్రిఫర్ చేస్తారు. కేక్ డిజైన్ ఎలా ఉంది ఫ్రెండ్స్? ఇప్పుడు పైన ఇప్పుడు వస్తుంది కదా ట్రెండ్గా హస్బెండ్ డాడీ అనేసి, అలాంటి డిజైన్ వేస్తున్నాను. వితౌట్ నాజల్ మనం ఎలా చేసుకోవచ్చు అనేసి ఈ వీడియో అండి. మీకు నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే ఈ కేక్ డిజైన్ అనేది మీకు ఎలా అనిపించింది అని ఒక చిన్న కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చాక్లెట్ గనాష్తో ఇలా నేను రాస్తున్నాను అనమాట. డార్క్ కాంపౌండ్ మెల్ట్ చేసుకొని చాక్లెట్ గనాష్ని ప్రిపేర్ చేసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఇలా రాశాను ఫ్రెండ్స్. ఈ కేక్ డిజైన్ ఎలా అనిపించిందండి మీకు? సింపుల్గా క్యూట్గా ఉందా? మనకి లెఫ్ట్ ఓవర్ క్రీమ్ ఉంది కదండి, స్ట్రోక్స్ ఇచ్చిన తర్వాత దాన్ని ఇలా పైపింగ్ బ్యాగ్లో ఫిల్ చేసుకొని ఇలా హార్టింగ్స్ అంతే వేసుకుంటున్నాను. హార్ట్ షేప్లో మొత్తం కేక్ బార్డర్ సైడ్ మొత్తం ఇలా హార్ట్స్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫైనల్గా మన కేక్ లుక్ అయితే ఇలా ఉందండి. ఇంకొంచెం డెకరేషన్ ఎన్హాన్స్ అవ్వాలని వైట్ కలర్ పర్ల్ బాల్స్తో, ఎడబుల్ పర్ల్స్తో డెకరేషన్ అనేది చేసుకున్నాను. ఎలా ఉంది ఫ్రెండ్స్? మీకు కనుక ఈ డిజైన్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ హోమ్ మేడ్ కేక్స్ అండ్ బ్లాగ్స్ అండి. కొంచెం లేట్ అయినా మీకు మంచి మంచి డిజైన్స్, రెసిపీస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.